నమస్తే అండి. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే షాద్నగర్ బైపాస్ దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీ దగ్గరలో ఉన్నది. సో చూసుకోవచ్చు అన్నగారు ఇక్కడ ఒకటి చాప్ కట్ట తీసుకున్నారు, 3 బ్లేడ్ 5 HP మోటరు. సార్ ప్రైస్ ఎంత పడింది, మరి ఎన్ని బర్ల ఆవుల వేటితో డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు, మామూలుగా ఏమేమి గడ్డి జాతులు పెట్టుకున్నారు, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అన్నగారు నమస్తే అండి. నమస్కారం అన్న. మీ పేరు అన్న? ఎలిగన్ సాయిరామ్ గౌడ్. ఓకే అన్న, ఎక్కడన్నా మన అడ్రస్ ఎక్కడ? సురంగల్ విలేజ్, మొయినాబాద్ మండల్. ఎట్లా మీరు ఆవుల బర్ల? గేదెలే ఉన్నాయన్న. గేదెలే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయన్న? 20 గేదెలు ఉన్నాయన్న. 20 గేదెలతో రన్ చేస్తున్నారన్న. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మామూలు 7 years అవుతుందన్న. 7 సంవత్సరాలు. ఇప్పుడు అన్ని మిల్కింగ్ ఇస్తున్నాయా? అన్ని ఇస్తున్నాయన్న. ఇట్లా మీరే ఓన్ గా రన్ చేసుకుంటున్నారా, వర్కర్ తో డిపెండ్ చేసుకుంటారా? వర్కర్స్ అన్న, బీఆర్ వర్కర్స్ 2 అది 70 రూపీస్ లేక అక్కడ పోస్తాము. వేరే వాళ్ళు కౌంటర్ సెల్లింగ్ ఉందన్న. కౌంటర్ సేలింగ్ ఉంది. అన్న ఎట్లా పరిచయం? ఇంతకుముందు తీసుకున్నారా? యూట్యూబ్ ఛానల్లో అన్నం చూసినట్టు. ఓకే. ఇంతకు ముందు ఒకసారి మిషన్ తీసుకెళ్ళాము, మా బ్రదర్ కి తీసుకెళ్ళాము. అయితే మంచి సర్వీస్ ఇచ్చింది, రెస్పాన్స్ కూడా బాగుంటది నరేందర్ అన్నది. ఆ విధంగా మళ్ళా ఇంకో బ్రదర్ కి బలరు పెడుతుండు, అన్నకు కూడా కావాలి మిషన్ అంటే మళ్ళీ నరేందర్ కాంటాక్ట్ అయినాం. రెండన్న మన దగ్గర ఉందని చెప్పిండు. ఇవాళ అందువచ్చే ఈవినింగ్ వచ్చామన్న. ఓకే అన్న, ఇంతకుముందు ఏ చాప్ కట్టర్ తీసుకున్నారు? సేమ్ చాప్ కట్టర్. సేమ్. ఎట్లా వర్క్ చేస్తున్నారు? అది వర్క్ బాగుంది, మంచి ఉంది కాబట్టి మళ్ళీ నరేంద్ర కాంటాక్ట్ అయినాం. ఏమన్నా సతాయించడం ఏం లేదన్న, గడ్డి బాగా పెడితే జమ అవడం కానీ ఏం లేదన్న, రాకపోవడం కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాల్ చేసినా గానీ అన్న మనకు రెస్పాన్స్ ఈ విధంగా కాదన్నా, ఈ విధంగా చేసుకోవాలి, ఏదైనా ఫర్దర్ గా మీతో కాకపోతే నేను మా వర్కర్ పంపిస్తాను కూడా. 5 HP మోటార్ అన్న, 3 బ్లేడ్స్ అన్న. ఓకే, చెక్ చేసుకున్నారా దాని క్వాలిటీ ఎట్లా? అన్ని ముందు తీసుకుపోయినాం కాబట్టి దాన్ని బట్టి మాకు అనుభవం ఉంది. 7 years నుంచి ఉంది మాకు డైరీ ఫామ్. ఇంత ముందు కూడా ముందు తీసుకెళ్ళినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా అదే మిషన్ మేము తీసుకున్నాం అన్న. ఒకసారి తిప్పండి అన్న, ఇది ఎట్లా బ్లేడ్ ఎట్లా అన్ని చూసుకున్నారా? షార్ప్ ఉన్నాయా? అంతా బాగానే ఉందన్న, షార్ప్ ఉన్నాయి. 3 బ్లేడ్స్ 3 బ్లేడ్స్. 5 HP మోటార్. ఇది గేర్ మోడల్ కూడా ఇది చూసుకున్నాం. ఆటోమేటిక్. ఎట్లా ఆయిల్ ఇట్లా అన్ని చెక్ చేసి ఆయిల్ కూడా ఉందన్న, 4 లీటర్స్ పడుతుంది. అన్ననే ఆయిల్ గేదెని చేసి ఇచ్చింది. అన్ననే ఆయిల్ 2 లీటర్స్. ఇప్పుడు మోటార్ కూడా టెస్టింగ్ ఇట్లా చేసుకున్నాం అన్న. ఎంత చెప్పారు ప్రైస్? 58,000 మనకు చెప్పారన్న ప్రైస్. ఓకే, 55కి మనకి ఇచ్చారన్న. 55,000 ఇచ్చారు. 55,000 ఇచ్చారు. సో చూసుకోవచ్చు. సో అన్నగారు ఇంతకుముందు తీసుకువెళ్ళారంట, అయినా కానీ మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి స్వయంగా ప్రతి ఒక్కటి అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత మాట్లాడుకోవడం జరిగిందని అన్నగారు మనకు చెప్పడం జరుగుతుంది. మనకి ఏమేమి గడ్డి వేసుకున్నారు మీరు? ఇప్పుడు మామూలు ఎండు గడ్డి ఉంటుంది అన్న, మా దగ్గర ఒరి గడ్డి ఉంటుంది. ఓకే. తర్వాత మేము చెరుకు ఉంది మన దగ్గర, జైరాబాద్ నుంచి మాకు చెరుకు వస్తుంది. ఓకే. 3,500 టన్ను. ఆ బలరా సరిపడా అది తీసుకుంటాం. మా దగ్గర పొలం ఓన్ ల్యాండ్ ఉంది, అలా మా దగ్గర సూపర్ నేపీ ఉంది. అవి 2 మిక్సింగ్ చేసి కొట్టి పోస్తాం. అన్ని మిక్సింగ్ చేసి కొడతాం. మామూలు ఎంత ఇన్కమ్ వస్తుంది ఒక నెల? ఇప్పుడు మాక్సిమం 110 అవుతున్నాయి మిల్క్ పర్ డే. 70 రూపీస్ లెక్క పోస్తున్నాం. ఖర్చులు ఇద్దరు ఖర్చులు దానివంగా మాకు ఒక బార్గానే ఒక 30,000 దాకా వస్తుంది అన్న. ఇక రోజు అయితే కూలి పడుతుంది మాకు. అంటే మన ఇక బయటకు పోకుండా మేము ఓన్ ల్యాండ్ ఉంది కాబట్టి మాకు ఓన్ మ్యాథ్ ఉంది. బయటికి వెనకాల ఓన్లీ దానా పచ్చిగడ్డి మా దగ్గర ఉంది కాబట్టి మాకు ఫాదర్గా ఏమైతలేదు, నేను మా డాడీ చేసుకుంటాం. సో చూసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే మాత్రం కొత్తగా కొన్ని డైరీ ఫార్మ్స్ విజిట్ చేయమంటున్నారు. మీకు పాలు వినడం కానీ పేడ తీయడం కానీ మామూలుగా ప్రతి ఒక్క వర్క్ వచ్చి ఉంటే బెటర్ అని చెప్తున్నారు. వర్కర్ పైన డిపెండ్ అయ్యి డైరీ ఫార్మ్ నడిపిస్తే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేయాలంటున్నారు. ఎవరైనా రావాలి అనుకుంటే ప్రస్తుత పరిస్థితులు అన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి అంచనా వేసుకున్న తర్వాత తొందరపడకుండా ప్రతి ఒక్కటి ఆలోచించుకున్న తర్వాత ఈ రంగంలోకి రావాలంటున్నారు. కాకుండా ప్రస్తుతం గేదెల రేట్లు బాగా ఎక్కువనే ఉన్నాయని చెప్తున్నారు, ఎండాకాలం కాబట్టి. కొన్ని మోడల్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలా. ఈ రోజు 3వ మిషన్ ఇస్తున్నాం మనము. ఓకే. లాస్ట్ 1 year మన షాప్ పెంట కొత్తలో తీసుకుపోయినా, మధ్యలో ఒకటి తీసుకుపోయారు, ఇప్పుడు ఇది తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్న వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా. జనరల్ గా ప్రాబ్లం అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మన హ్యూమన్ మేడ్ మిస్టేక్ ఏమన్నా మన బీహార్ లేబర్ల మీద డిపెండ్ అయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంత సొప్ప మీకు కనిపిస్తుంది కింద, ఇంత సొప్ప తీసుకొచ్చి దీని మీద వేసేస్తారు లోడ్ అంతా వేసినప్పుడు ఏమైతే బెండ్ అయిపోతుంది కిందికి. సో అట్లా మనం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం కొంచెం పెట్టుకుంటే లోడ్ ఎక్కువ పడ్డప్పుడు ఏం చేయాలి, దీని కింద సపోర్ట్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ కింద యాంగిల్ సపోర్ట్ ఇస్తాం కిందికి పోకుండా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 50 kg పైన వెయిట్ వేసినా కూడా ఏం అవ్వదు, కానీ కంటిన్యూస్ గా అట్లా వేస్తుండే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు కింద మనం కట్టెలాంటివి పెట్టి సపోర్ట్ ఇచ్చుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్ గా చాప్ కట్టర్ తీసుకోవాలి. మేము అందరికి చెప్తున్నాము, ఇప్పుడు డే 1 తీసుకుపోగానే ఏమైనా ప్రాబ్లం వస్తే నేను ఇంటికి వచ్చి చేస్తా అనేది అబద్ధం అన్నది. మన అన్న వాళ్ళకి కూడా క్లియర్ గా ఏం చెప్పినంటే, ఫస్ట్ అన్న వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. గేర్ బాక్స్ లో చిన్న వెల్డింగ్ ఊడిపోయింది పైన, షిఫ్టింగ్ గేర్ది. ఆ వెల్డింగ్ ఊడిపోతే అన్న నాకు ఫోన్ చేసిండు, అన్న వీడియో కాల్ చేయంటే వీడియో కాల్ చేసి చెప్పిన, అన్న ఇప్పుడు నేను వచ్చి
కొట్టేంత అంత అవసరం లేదు. నువ్వు సింపుల్గా లోకల్ ఎవరైనా వెల్డింగ్ వాళ్ళు అవైలబుల్ ఉంటే తీసుకెళ్ళి ఒక వెల్డింగ్ టాక్ కొట్టించుకోవడం హ్యాపీగా నడుస్తుంది. సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే సెల్ఫ్ రిపేర్ చేసుకునే విధంగానే మన దగ్గర అన్ని చేస్తున్నాం మన డిజైన్ అంతా. సో మనకి మేజర్గా ఏదైనా ప్రాబ్లం ఉండి కస్టమర్ తోటి అయితే లేదు ఇంకా అన్నప్పుడే మనం మన వాళ్ళ టెక్నీషియన్ పంపించి రిపేర్ చేయిస్తాం. కాకపోతే అన్ని పార్ట్స్ అన్ని పీస్ టు పీస్ అంతా నట్ బోల్ట్ సిస్టమే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోటో పెడితే స్పేర్ పార్ట్ పంపిస్తాం, రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అంతవరకు డెలివరీ అన్ని సదుపాయాలు ఉన్నాయి. డెలివరీ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి. క్రాంతి అవైలబుల్ ఉంది మన దగ్గర, నవత అవైలబుల్ ఉంది, విఆర్ఎల్ ఉంది. ఏదైనా లోకల్లో అయితే మనకు ఆటో మాట్లాడి పంపిస్తాము. మన దగ్గర మినీ చాప్ కట్టర్ దగ్గర నుంచి ఉన్నాయి. చాలా మంది మినీ చాప్ కట్టర్స్ అడుగుతారు. మినీ చాప్ కట్టర్స్ కూడా మన దగ్గర 4-5 వెరైటీస్ ఉన్నాయి. ఆ మినీ చాప్ కట్టర్ లో మనకు 4-5 22,000 నుంచి 27,000-32,000 వరకు కూడా ఉంది. దాంట్లో కన్వేయర్ బెల్ట్ ఉంటుంది, మెటల్ కన్వేయర్ బెల్ట్ ఉంటుంది, నార్మల్ 4 బ్లేడ్ ఉంటుంది, 5 బ్లేడ్ ఉంటుంది, 6 బ్లేడ్ ఉంటుంది. నా పర్సనల్ సజెషన్, నేను గత 15-20 సంవత్సరాల నుంచి మా డైరీ ఫామ్ లో ఉన్న అనుభవంతో చెప్తున్నాను, ఆ మినీ చాప్ కట్టర్స్ అనేది డైరీ ఫామ్ సూటబుల్ కావు. ఎవరైతే ఓన్లీ పచ్చిగడ్డే కొడతామో మాకు ఫామ్ హౌస్ లాగా మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటే అది సరిపోతుంది. మళ్ళీ ఒరిగడ్డి కొట్టాలి, నాకు మక్క సొప్ప ఎండు సొప్ప కొట్టాలన్నప్పుడు పనిచేయదు. సో దీంట్లో ఈ పెద్ద చాప్ కట్టర్లు వచ్చేసి గేర్ మోడల్లో మనకి 4-5 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో 3 HP ఉంది, 5 HP ఉంది, 5 HP లో 4 బ్లేడ్ ఉంది, తర్వాత 7.5 HP లో ట్రాక్టర్ డ్రివెన్ చాప్ కట్టర్ కూడా ఉంది. దాని తర్వాత కూడా వీల్స్ పైన వచ్చే చాప్ కట్టర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో అవన్నీ మన దగ్గర 2 HP నుంచి స్టార్ట్ చేస్తే 10 HP వరకు చాప్ కట్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 పశువుల నుంచి 100-200 పశువుల వరకు సరిపడా చాప్ కట్టర్స్ ఉన్నాయి. చాప్ కట్టర్సే కాకుండా మన దగ్గర మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వీడియో విధంగా మనం మీరు చూసుకోవచ్చు. లోపల స్టాక్ కూడా మిల్కింగ్ మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇట్లా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇట్లా పేడ తీసుకోవడానికి బండ్లు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ప్రతి ఒక్క డైరీ ఫామ్ ఎక్విప్మెంట్, గడ్డి కట్ చేసే కొడవల దగ్గర నుంచి, తర్వాత గడ్డి తీసుకెళ్ళడానికి మనకు తోపుడు బండ్ల దగ్గర నుంచి, తర్వాత పాలు తీయడానికి మిషన్స్, కుట్టి కట్ చేసుకోవడానికి ఇవి, తర్వాత ఫీడింగ్ పెట్టడానికి టబ్స్ ఉన్నాయి, మిల్కింగ్ తీయడానికి బకెట్స్ ఉన్నాయి, మిల్క్ క్యారీ చేయడానికి క్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. దాంతోపాటు ఆవులకి కంఫర్ట్ కోసం రబ్బర్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ కేరళ రబ్బర్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో డైరీ ఫామ్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మనకు అందుబాటులో ఉందని చెప్తున్నా. ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి అన్న. మన లొకేషన్ వచ్చేసి మన షాద్నగర్ లో బెంగళూరు హైవేకే ఉంటుంది. మనకి బైపాస్ రోడ్ అంటారు ఇది షాద్నగర్ లో. బైపాస్ రోడ్ ఆనుకొని వెనకాల సైడ్ మన షాప్ ఉంటుంది. జస్ట్ 4 అడుగులు వేస్తే మన షాప్ కనిపిస్తుంది మనకి. ఎవరైనా కస్టమర్ డైరెక్ట్ కావాలంటే మన షాప్ వచ్చి విజిట్ చేసి అన్ని ప్రోడక్ట్స్ చూసుకోవచ్చు, ఏది కావాలో తీసుకెళ్లొచ్చు. ఇన్ కేసు కొటేషన్ కావాలంటే కొటేషన్ కూడా ఇస్తాం మనము. లేదు మనకి ఆన్లైన్ లో పంపించమంటే ఆంధ్ర నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వీడియో కాల్ చూపించమంటే వీడియో కాల్ చూపిస్తాను ఏది కావాలనేది. ఆ మిషన్ కి సంబంధించిన పర్టికులర్ మిషన్ సంబంధించి మనం వీడియోస్ పంపిస్తాము. వీడియోస్ చూసుకొని నచ్చుకున్న తర్వాత ఓకే అనుకుంటే పేమెంట్ చేస్తే మనం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ సప్లై చేస్తాం. షాప్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క ఐటమ్ అన్ని విధాలు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కామన్ ఇక్కడ మోటార్ అయితే 1 year వారంటీ, కానీ మోటార్ 1 year పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంది కదా అని చెప్పి ఎట్లా పట్ల యూజ్ చేసి కాలిపోయి ఒక్కొక్కరు 4-5 సార్లు రిప్లేస్మెంట్ ఇచ్చినాం. ఇప్పటికి మనం మాట ఇచ్చినాం కాబట్టి. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టినామంటే మోటార్ కాలిపోతే మాత్రం ఒక 450 రూపాయలు ఇవ్వాలి. మనకి డెలివరీ చార్జెస్ ఒకటి ఉంటుంది. డెలివరీ చార్జెస్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఒకటే ఇస్తున్నాం, దానికి మించి ఏం లేదు. ఒక 450 రూపాయలు ఇచ్చేస్తే మోటార్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇచ్చేస్తాం. కొత్త మోటార్ ఇచ్చేస్తాం. అది ఏదైనా ఉండని ఎన్నిసార్లు కలుపుతాం. సో మాక్సిమం డ్యామేజ్ కాదు. ఇన్ కేస్ డ్యామేజ్ అయితే అసలు వైండింగ్ పోయే ఛాన్సెస్ ఉండదు. ఒకసారి అంటే పోతుంది వైండింగ్. ఒకటే ప్లేస్ లో 3 సార్లు పోయిందంటే కస్టమర్ దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని రెక్టిఫై చేయడం కోసం ఇట్లా రావద్దనే ఉద్దేశంతో మనం ఫస్ట్ ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే లోకల్లో ఉన్న ఎలక్ట్రీషియన్ తో చూపించుకొని ఒరిజినల్ గా వైండింగ్ పోయింది అని అంటే కొత్త మోటార్ ఇచ్చేస్తాం పీస్ టు పీస్.